వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. ఈరోజు ఇన్వెంటరీ చాప్టర్ నెక్స్ట్ టాపిక్ ఇన్వెంటరీ రికార్డ్ సిస్టమ్. సో ఇప్పటివరకు మనకు ఈ చాప్టర్లో మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ ఇన్వెంటరీ ఎలా వాల్యూ చేయాలి అండ్ వాల్యుయేషన్ చేయడానికి బేసిస్ ఏంటి. రైట్ నౌ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇన్వెంటరీ రికార్డ్ సిస్టమ్. Okay. Inventory record system. There are two principal systems for determining physical quantities and monetary value of the inventory sold on in hand. సో జనరల్గా ఏమని చెప్తున్నారంటే బేసిక్గా 2 మెథడ్స్ ఉన్నాయి ఇన్వెంటరీని రికార్డ్ చేయడానికి. సో వన్ ఈజ్ పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్ అండ్ అనదర్ వన్ ఈజ్ పెర్ఫెక్చువల్ ఇన్వెంటరీ సిస్టమ్. సో మీనింగ్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్ అంటే పీరియాడికల్గా ఇన్వెంటరీని కౌంట్ చేయడం కానీ లేకుంటే ఫిజికల్ వెరిఫికేషన్ చేయడం కానీ అనేది పీరియాడికల్గా ఉంటుంది. అండ్ పెర్ఫెక్చువల్ ఇన్వెంటరీ సిస్టమ్ ఇది ఏంటంటే రెగ్యులర్గా ఇన్వెంటరీని చెక్ చేస్తూ ఉంటారు. ద పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్ ఈజ్ లెస్ ఎక్స్పెన్సివ్. సో పీరియాడిక్ సిస్టమ్స్ అంటే పీరియాడిక్గా వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ లేకుంటే 3 months వన్స్ కానీ ఇయర్లీ వన్స్ కానీ చేస్తారు. బట్ సో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది కాబట్టి రిలేటివ్ ఎక్స్పెండిచర్ కూడా తక్కువగానే ఉంటుంది టు యూజ్ ద పెర్ఫెక్చువల్ మెథడ్. బట్ ద యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అప్టైన్ ఫ్రమ్ పెర్ఫెక్చువల్ సిస్టమ్ ఈజ్ మోర్ దెన్ కాస్ట్ ఇంకర్డ్ ఆన్ ఇట్. జనరల్గా ఏం చెప్తున్నారంటే పెర్ఫెక్చువల్ ఇన్వెంటరీ సిస్టంలో నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మోర్ యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్తున్నారు. దీస్ సిస్టమ్స్ ఆర్ distinguished on the basis of the actual records kept to ascertain the cost of goods sold and the closing inventory valuation. ఓకే, ఫస్ట్ మనం పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఓకే, పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ ascertaining inventory by taking the actual physical count or measure or weight of all the inventory items on hand at a particular date on which inventory is valued. సింపుల్గా చెప్పాలంటే ఒక పర్టికులర్ డేట్ తీసుకుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఎండ్ అనుకోండి, 31st March అనుకోండి. ఆ పర్టికులర్ డేట్ తీసుకొని మెజర్ చేసే గూడ్స్ని బేస్ చేసుకుని ఆ టైప్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ లిక్విడ్స్ మెయింటైన్ చేస్తుంది, అలాంటప్పుడు వెయిట్స్లో మెజర్ చేస్తారు. అలా కాకుండా ఏదైనా ఎలా చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ నట్స్ బోల్ట్స్ ఇలాంటి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, అప్పుడు కేజెస్లో కానీ టన్స్లో కానీ మనం మెజర్ చేస్తాం. సర్టన్ టైమ్స్ లెంత్లో కూడా మనం మెజర్ చేస్తూ ఉంటాం. ఓకే, డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ గూడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ మెథడ్లో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని మనం ఎలా డిటర్మైన్ చేస్తామంటే ఓపెనింగ్ ఇన్వెంటరీ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ ఇన్వెంటరీ ఈజ్ కూడా కాస్ట్ ఆఫ్ గూడ్స్, నథింగ్ బట్ సేమ్ థింగ్. పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్ ఈజ్ సింపుల్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్. ఇందాక అనుకున్నా కదా, సింపుల్గానే ఉంటుంది ప్లస్ లెస్ ఎక్స్పెన్సివ్ కూడా. ఇన్ ది సిస్టమ్ ఇన్వెంటరీ అకౌంట్స్ ఇస్ అడ్జస్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్ టు డిటర్మైన్ ద కాస్ట్ ఆఫ్ ద గూడ్స్ సోల్డ్. సో ఎగ్జాంపుల్లో మనం ఇయర్ ఎండ్ అనుకున్నాం కాబట్టి తీసుకుంటాం. ఇక్కడ దానికున్న ఈ సిస్టమ్ కొన్ని లిమిటేషన్స్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ద ఫస్ట్ లిమిటేషన్ ఈజ్ ఫిజికల్ ఇన్వెంటరీ టేకింగ్ ఈజ్ రిక్వైర్డ్ మోర్ దెన్ వన్స్ ఏ ఇయర్ ఫర్ preparation of the quarterly or half yearly financial statement, thereby making the system is more expensive. See, యాన్యువల్గా జనరల్గా ఏమని చెప్తున్నాం, దిస్ ఇస్ లెస్ ఎక్స్పెన్సివ్ కాబట్టి మెనీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్స్ ఈ సిస్టమ్ని చూస్ చేసుకుంటారు. బట్ వేర్ యాజ్ లిస్టెడ్ కంపెనీస్ అనుకోండి, వాళ్ళ రిజల్ట్స్ అన్ని ఏంటంటే క్వార్టర్లీ బేసిస్ మీద డిక్లేర్ చేస్తూ ఉంటారు. ఆ సినారీలో ఏం చేస్తారు, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, దే విల్ డూ ఇట్ ఆన్ క్వార్టర్లీ బేసిస్. దట్ మీన్స్ ఫస్ట్ క్వార్టర్ అయిపోయాక వెంటనే ఇన్వెంటరీని వాల్యూ చేసుకోవడం, సెకండ్ క్వార్టర్ అయిపోగానే థర్డ్ క్వార్టర్ అండ్ ఫోర్త్ క్వార్టర్, ఇలా 4 times ఇన్స్టెడ్ ఆఫ్ 1 time దే డూ ఇన్వెంటరీ వాల్యుయేషన్ 4 times ఇన్ ఎ ఫైనాన్షియల్ ఇయర్. సో ఆ కేసెస్లో ఏముంటుంది, ఆబ్వియస్లీ ఒకసారి మెజర్ చేసినప్పుడు ఈ ఇన్వెంటరీ మెజర్మెంట్ ఎక్స్పెండిచర్ అయితే ఉంటుందో దాన్ని మెజర్ చేయడానికి దట్ బికమ్స్ 4 times. నువ్వు 4 quartersలో మనం మెజర్ చేసినప్పుడు. దెన్ సెకండ్ లిమిటేషన్ ఈజ్ ఫిజికల్ కౌంట్ ఆఫ్ గూడ్స్ రిక్వైర్ క్లోజర్ ఆఫ్ నార్మల్ ఆపరేషన్స్ ఆఫ్ ద బిజినెస్. సో మెజర్ చేసేటప్పుడు రా మెటీరియల్స్లో ఏమేమి ఉన్నాయి మళ్ళీ మెజర్ చేస్తాం, ఇన్ ప్రాసెస్లో ఏమేమి ఉన్నాయి మెజర్ చేస్తాం,
అండ్ ఫినిష్డ్ గూడ్స్ ఏమేమి ఉన్నాయో కూడా మెజర్ చేస్తాం. సో, ఇవన్నీ ప్రాపర్‌గా మనం మెజర్ చేయాలంటే సమ్‌టైమ్స్ ఏమవుతుందంటే మీకు కంప్లీట్ ప్రొడక్షన్ మొత్తం ఒక 2 ఆర్ 3 డేస్ కంప్లీట్‌గా స్టాప్ చేసి ఎక్కడున్నవి అక్కడే వదిలేసి వాటిని మెజర్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో దట్ దే విల్ గెట్ టు నో యాక్చువల్ రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఫినిష్డ్ గూడ్స్. సో, దానివల్ల ఏమవుతుంది ఆ 2, 3 డేస్ ప్రొడక్షన్ అనేది డిస్టర్బ్ అవుతుందని చెప్తున్నారు. As cost of goods is taken as a residual figure, it is not possible to identify loss of goods due to privilege, damage or even fraud. సో, సింపుల్‌గా చెప్పాలంటే మనం ఇయర్‌లో ఇయర్ ఎండ్‌లో అలా చేస్తూ ఉంటాం కాబట్టి ఈ మధ్యలో గూడ్స్ ఏదైనా లాస్ట్ అయినా లేకుంటే స్టోలెన్ అయినా ఇలాంటి ఇమ్మీడియేట్ బేసిస్ మీద వాటిని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయలేమని చెప్తున్నారు. ఇన్వెంటరీ కంట్రోల్ ఈస్ నాట్ పాసిబుల్ అండర్ దిస్ సిస్టమ్. సో, ఇన్వెంటరీని కంట్రోల్ చేయడం కూడా ఈ సిస్టమ్‌లో పాసిబుల్ కాదు అని చెప్తున్నారు. బుక్స్ ఆఫ్ అకౌంట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ఇన్వెంటరీ ఇన్ హ్యాండ్ అండ్ ఇట్స్ వాల్యూ దేర్‌ఫోర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఓపెన్ టు ప్లాన్ ఆపరేషన్స్. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఏమంటారు? మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో ఒక 100 యూనిట్స్ ఉన్నాయి. ఆహ్, ఫిజికల్‌గా ఒక 10 యూనిట్స్ థెఫ్ట్‌కి ఇంకొకరు థెఫ్ట్ చేశారనుకోండి. అప్పుడేమవుతుంది? యాక్చువల్‌గా మన దగ్గర ఉన్న యాక్చువల్ క్వాంటిటీ అంటే 90 ఉంటుంది. బట్ యాస్ పర్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వి డోంట్ నో దట్ కదా! లైక్ 10 యూనిట్స్ ఆఫ్ గూడ్స్ ఒకడు దబ్బేసాడని చెప్పి. సో, మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో మాత్రం 100 కనిపిస్తుంటాయి. సో దట్ యాక్చువల్ ఇన్వెంటరీ మన దగ్గర ఎంతున్నది యాక్యురేట్‌గా మెజర్ చేయడం ఈ సిస్టమ్‌లో పాసిబుల్ కాదు అని చెప్తున్నారు. ది సిస్టమ్ ఈస్ యూజ్డ్ బై స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ వేర్ ఇట్ ఈస్ ఈజీ టు కంట్రోల్ ఫిజికల్ ఇన్వెంటరీ. చిన్న చిన్న కంపెనీస్ ఇలాంటి సిస్టమ్‌ని ఫాలో అవుతారని చెప్తున్నారు. దిస్ సిస్టమ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ సూటబుల్ ఫర్ మీడియం అండ్ లార్జ్ ఎంటర్‌ప్రైజెస్. సో, పెద్దవాటికి ఇది నాట్ సూటబుల్ ఫర్ దెమ్. సో, పెర్ఫెక్షన్ ఇన్వెంటరీ సిస్టమ్ సెకండ్ మెథడ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. పెర్ఫెక్షన్ ఇన్వెంటరీ సిస్టమ్ ఏ సిస్టమ్ ఆఫ్ రికార్డింగ్ ఇన్వెంటరీ బ్యాలెన్సెస్ ఆఫ్టర్ ఈచ్ రిసీట్ అండ్ ఇష్యూ. సో, జనరల్‌గా ఏం చేస్తారంటే ఈచ్ పర్చేజ్ అండ్ సేల్స్ అయిపోయాక వెంటనే దాన్ని క్వాంటిటీని మెజర్ చేసుకుంటూ ఉంటారని చెప్తున్నారు. ఇన్ ఆర్డర్ టు ఎన్‌ష్యూర్ అక్యురసీ ఆఫ్ ద పెర్ఫెక్చువల్ ఇన్వెంటరీ రికార్డ్, ఫిజికల్ ఇన్వెంటరీ షుడ్ బి చెక్డ్ అండ్ కంపేర్డ్ విత్ ద యాక్చువల్ బ్యాలెన్సెస్. సింపుల్‌గా చెప్పాలంటే యాక్చువల్స్‌ని యాస్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌ని ఉన్న స్టాక్‌ని మోర్ ఫ్రీక్వెంట్‌గా ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా డీవియేషన్స్ ఉంటే వాటిని వెంటనే ఐడెంటిఫై చేయడము, వాటిని ప్రాపర్‌గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో ఆహ్, ఆహ్, రికార్డ్ చేయడం. సింపుల్‌గా ఇది ఎలాంటి కంపెనీస్ ఆల్సో ఎంటర్‌ప్రైజెస్ గాని ఇలాంటి సిస్టమ్‌ని ఎక్కువ యూజ్ చేస్తారంటే టేక్ వన్ గోల్డ్ కంపెనీ. గోల్డ్‌ని సేల్ చేసే కంపెనీ. ఆహ్, సో, వీళ్ళకేంటంటే రెగ్యులర్‌గా స్టాక్ వాల్యుయేషన్ అండ్ స్టాక్ వెరిఫికేషన్ జరుగుతా ఉంటది. ఎందుకంటే ఒక చిన్న వాటి కాదు ఒక తులం బంగారం స్టోలెన్ అయినా కూడా ఆర్గనైజేషన్‌కి మంచి లాస్ అయితే ఉంటుంది. సో దట్ ఏమని చేస్తారంటే స్ట్రిక్ట్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఇది అలాగే మోర్ ఫ్రీక్వెంట్‌లీ వాట్ యూ కాల్ ఇన్వెంటరీని వాల్యూ చేస్తూ ఉంటారు. పెర్ఫెక్చువల్ ఇన్వెంటరీ సిస్టమ్ హెల్ప్స్ టు ఓవర్‌కమ్ ద లిమిటేషన్స్ ఆఫ్ పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్. సో, అక్కడైతే ఫ్లాస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వీ కెన్ ఓవర్‌టేక్ ఇట్ అంటున్నారు. యాస్ ఇన్వెంటరీ ఈస్ టేకెన్ యాస్ ఎ రెసిడ్యుయల్ ఫిగర్, ఇట్ ఇంక్లూడ్స్ లాస్ ఆఫ్ గూడ్స్. హౌఎవర్ ద మెయిన్ లిమిటేషన్ ఫ్యాక్టర్ ఈస్ ద హైయర్ కాస్ట్ ఆఫ్ యూజింగ్ దిస్ సిస్టమ్. సో, జనరల్‌గా ఏమని చెప్తున్నారంటే ఆహ్, ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా మనము ఇన్వెంటరీని వాల్యూ చేస్తూ ఉంటాం కాబట్టి, సో, దాని కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. సో, సింపుల్‌గా ఇక్కడ డిఫరెన్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నారు. యూ కెన్ స్టడీ ఇట్. యూ కెన్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఆల్ దీస్ పాయింట్స్. అవి సింపుల్‌గానే ఉన్నాయి. థాంక్ యూ గైస్.